పిల్లలు వేసవి సెలవుల్లో చాలా సరదాగా ఆనందంగా గడిపారు కదా. నూతన విద్యా సంవత్సరంలో డిజిటల్ పాఠాలకు స్వాగతం. ఈరోజు ఈ పాఠం ద్వారా మనం ఏం నేర్చుకుంటామో ఒకసారి చూద్దాం. సాధించవలసిన సామర్థ్యాలు. విద్యార్థులు బమ్మెరపోతన కవికాలాదులు విశేషాంశాలు గ్రహించగలుగుతారు. పోతన గురించి సొంత మాటల్లో రాయగలుగుతారు. దానశీలం పాఠం ఉద్దేశాన్ని తెలుసుకొనగలుగుతారు. దానశీలం పాఠం నేపథ్యాన్ని గ్రహించగలుగుతారు. పద్య ప్రక్రియ గురించి విద్యార్థులు తెలుసుకోగలుగుతారు. పిల్లలు, ముందుగా మీకు ఇప్పుడు నేను కొన్ని చిత్రాలు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. పిల్లలు, వీరిని మీరు గుర్తుపట్టారా? నిజమే, వారు మీకు తెలుసు. ఈయన కర్ణుడు. దానగుణం ద్వారా తాను ఒక్కసారి అడిగితే తన పంచ ప్రాణాలనైనా ఇవ్వడానికి వెనుకాడనటువంటి కర్ణుడు మీకు అందరికీ తెలిసిందే. అందుకే బాగా దానం చేసేటువంటి గుణం కలిగిన వాళ్ళను మనకు తెలుసు దానకర్ణుడు అని అంటారు. అంటే కర్ణునితో పోల్చి చెప్పేటువంటి నానుడి మనకు అందరికీ తెలిసిందే కదా. శిబి చక్రవర్తి ఒక గద్ద పావురాన్ని తరుముతూ వచ్చినప్పుడు తనకు ప్రాణభిక్ష పెట్టమని, కాపాడమని వేడుకున్నటువంటి పావురానికి ఒక్కసారి మాట ఇచ్చాక ఆ గద్ద తనతో, రాజా, ఇది న్యాయమైందేనా? మీకు నా కడుపు కొట్టడం సరి అయిందేనా అని ప్రశ్నించినప్పుడు, నీకు కావలసింది ఆహారమే, నేను పావురాన్ని ప్రాణాలు రక్షిస్తానని ఒక్కసారి మాట ఇచ్చాను, తప్పనిసరిగా దాని ప్రాణాలు కాపాడే తీరుతాను. నీకు కావాలంటే నీకు సరిపడా మాంసాన్ని నేను ఇస్తాను అంటూ శిబి చక్రవర్తి తన శరీరం నుంచి ముక్కలు ముక్కలుగా మాంసాన్ని కోసి ఇచ్చినటువంటి గొప్ప విషయం మీకు అందరికీ తెలుసు కదా. రంతిదేవుడు ఇతరుల దాహార్తి కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఇతరుల కోసం సర్వస్వాన్ని దానం చేసినటువంటి రంతిదేవుని కథ కూడా మీకు తెలుసు కదా. విద్యార్థులు, ఇప్పుడు మీకు మరికొన్ని చిత్రాలు చూపిస్తాను, చూడండి. మత్స్యావతారం. కూర్మావతారం. వరాహావతారం. నరసింహావతారం. వామనావతారం. పరశురామావతారం. రామావతారం. కృష్ణావతారం. బుద్ధావతారం. కల్కి అవతారం. చూడండి, దశావతారాలు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడైతే తప్పు జరుగుతుందో, ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడతారో, తప్పకుండా అక్కడ నేను జన్మించి మంచివారిని రక్షించే ప్రయత్నం చేస్తానని భగవంతుడు పేర్కొన్నాడు. అదేవిధంగా శ్రీమద్ మహావిష్ణువు దశావతారాలలో ఉద్భవించి ప్రపంచాన్ని ఉద్ధరించినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే.
వాటిలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మీకు చిత్రంలో చూడండి వామనావతారం. ఆ వామనావతారం ఎత్తడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం ఉంది. ఆ సందర్భం ఏంటి మనం తర్వాత తెలుసుకుందాం. చూడండి విద్యార్థులు, ఈరోజు మనం దానశీలం అనేటువంటి పాఠం గురించి చదువుకునే సందర్భంలో ఈ దానశీలం యొక్క పాఠం నేపథ్యాన్ని తెలుసుకుందామా? దానశీలం పాఠం నేపథ్యం: విరోచనుని కుమారుడైన బలి అసుర చక్రవర్తి. ఈయన ప్రహ్లాదుని మనుమడు. తన శక్తి సామర్థ్యాలతో స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. అతని దుష్ట పాలనలో చాలామంది దేవతలు స్వర్గం వదిలి పారిపోయారు. మిగిలిన దేవతలు వివక్షకు గురి అవుతారు. తమకు ఎదురైన కష్టాన్ని దేవతలు మహావిష్ణువుతో మొరపెట్టుకోగా తాను వామనునిగా జన్మించి వారి కష్టం తీరుస్తానని అభయం ఇస్తాడు. వామనావతారం ఎత్తిన మహావిష్ణువు నర్మదా నదీ తీరంలో యాగం చేస్తున్న బలిని 3 అడుగుల నేల కావాలని అడుగుతాడు. సరే ఇస్తానని బలి మాట ఇస్తాడు. వామనుని మాటల్లో ఏదో మోసం ఉందని గ్రహించిన రాక్షస గురువు శుక్రాచార్యుడు దానం ఇవ్వవద్దని వారిస్తాడు. పిల్లలు, పాఠం యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుందామా? ఇచ్చిన మాటకు కట్టుబడి తత్వాన్ని, దానం చేయడంలోని గొప్పదనాన్ని తెలియజేయడం. విద్యార్థులు, ఇప్పుడు పాఠ్యభాగ వివరాల గురించి తెలుసుకుందామా? దానశీలం పాఠం పురాణ ప్రక్రియకు చెందినది. పురాణం అంటే పాతదైనను కొత్తగా భాషించేది. పురాణ లక్షణాలు: 1 సర్గం, 2వది ప్రతిసర్గం, 3వది వంశం, 4వది మన్వంతరం, 5వది వంశానుచరితం. పురాణాలు 18. వీటిలో భాగవత పురాణం కూడా ఒకటి. తెలుగులో భాగవతాన్ని పోతన రాశారు. ప్రస్తుత పాఠ్యభాగం శ్రీమద్ భాగవతం 8వ స్కందంలోని వామన చరిత్రలోనిది. పిల్లలు, దానశీలం పాఠం బమ్మెర పోతన భాగవతాన్ని రచించేటువంటి సందర్భంలో ఆయన చెప్పినటువంటి ఒక పద్యాన్ని చెప్తాను, వినండి. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, పలికిన భవహర మగునట, నే పలికెదవేరుండుగాధ పలుకగనేలా. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట, పలికెదవేరుండుగాధ పలుకగనేలా అంటూ భాగవతాన్ని రాసేటువంటి సందర్భాన్ని ఆయన ఎంత బాగా చెప్పాడో చూడండి. నేను చెప్పేటువంటిది భాగవతం, పలికించేవాడు ఆ శ్రీరామచంద్రుడు. ఆయన ఏం చెప్తే నేను అదే రాస్తాను. నేను భగవంతుడు తప్ప ఇతరుల యొక్క చరిత్రను, ఇతరుల యొక్క కథలను, ఇతరుల యొక్క జీవితాలను నేను ఎలా పలుకుతాను, అలా పలకడం నాకు రాదు, పలుకనేరను అంటూ తన వైశిష్ట్యాన్ని చాటుకున్నటువంటి మహాకవి బమ్మెర పోతన. చాలామంది రచయితలు, కవులను మనం చూస్తూ ఉంటాం. అనేక పురాణాలు, అనేక కథలు, ఇతిహాసాలు రాసినటువంటి అనేక మంది రచయితలు, కవులు ఉన్నప్పటికీ కూడా మనం కొద్దిమందికే ఈ భక్త అనేటువంటి కొసమెరుపును చేర్చడం చూస్తూ ఉంటాం. అంటే మనం భక్త రామదాసు అని, భక్త పోతన అని, పురాణాలు రాసినటువంటి వాళ్ళు, భగవంతునికి సంబంధించినటువంటి అనేక
విషయాలను రచించినటువంటి కవులు రచయితలు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఒక పోతన గారికే భక్త పోతన అనేటువంటి పేరు వచ్చింది. ఎందుకంటే ఆయన తను రచించినటువంటి గ్రంథాలను భగవంతునికి అంకితం ఇస్తానని పట్టుబట్టినటువంటి వ్యక్తి, తను అనుకున్నటువంటి ప్రకారంగానే భగవంతునికి తన రచనలను అంకితం చేసినటువంటి మహా గొప్ప కవి భక్త పోతన్న. మరి ఇప్పుడు అలాంటి భక్త పోతన కవి పరిచయం తెలుసుకుందామా? చూడండి, బమ్మెర పోతన జనగామ జిల్లా బమ్మెర, పూర్వపు వరంగల్ జిల్లా నివాసి. ఆయన తల్లి పేరు లక్కమాంబ, తండ్రి కేసన. బమ్మెర పోతన 15వ శతాబ్దానికి చెందినవాడు. సహజ పండితుడిగా పోతన ప్రసిద్ధి చెందాడు. సహజ పండితుడు అంటే ఎక్కడా ఒకరి దగ్గర, గురువుల దగ్గర నేర్చుకున్నటువంటిది కాదు. పుట్టుకతోనే జన్మతః విద్వత్తు అనేటువంటిది ఆయన సొంతం. అందుకే ఆయనను సహజ పండితుడు అని అంటారు. తన రచనలు మానవ మాతృలకు అంకితం ఇవ్వనని, భగవంతుడు ఇచ్చిన కవితాకలను భగవంతునికి అంకితం ఇస్తానని తన మహాభాగవత పురాణాన్ని శ్రీరామచంద్రునికే అంకితం ఇచ్చినటువంటి వారు బమ్మెర పోతన గారు. ఇక పోతన రచనల గురించి తెలుసుకుందామా? చూడండి, పోతన రచనలు: శ్రీమద్భాగవతం, భోగిని దండకం, వీరభద్ర విజయం మరియు నారాయణ శతకం. ఇక పోతన రచనా శైలి గురించి తెలుసుకుందాం. పోతన రచనా శైలి: పోతన రచనల్లో శబ్దాలంకారాల సొగసు, భక్తిరస ప్రధానంగాను, పండిత పామర జనరంజకంగాను రాయడం ప్రత్యేకతలు. సాధారణంగా అలంకారాలు 2 రకాలుగా ఉంటాయి, మీకు తెలుసు కదా. శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. మరి శబ్దాలంకారాలను శ్రోతల యొక్క హృదయాలకు హత్తుకునేటట్టుగా శబ్దాలంకారాలను ఉపయోగించడంలో బమ్మెర పోతుంది అందవేసినటువంటి చేయి. అంతేకాకుండా ఈ భక్తిరస ప్రధానంగా, ఆ పురాణానికి ఉండేటువంటి లక్షణాల్లో ఈ భక్తిరసం అనేటువంటి ప్రధానమైనటువంటిది. ఇది కాకుండా విద్వత్తు ఉన్నటువంటి వాళ్లకు, చదువుకున్నటువంటి పండితులకే కాకుండా మామూలు పామర జనానికి కూడా అర్థమయ్యేటట్టుగా, హృదయానికి హత్తుకునేటట్టుగా, మనసులను రంజింపజేసేటట్టుగా రాయడం బమ్మెర పోతన యొక్క ప్రత్యేకతలు. ఇక పోతన గారి మధుర భక్తి ఆ తరువాత కవులకు ఒరవడిగా నిలిచింది, ఆదర్శంగా ఆయన నిలిచారు. విద్యార్థులు, ఈ పాఠం ద్వారా మనం దానగుణం యొక్క గొప్పతనం ఏంటి, దానం ఇస్తానని మాట ఇచ్చాక నిజాయితీగా మాటకు ఎలా కట్టుబడి ఉండాలి అనేటువంటి విషయం ఈ పాఠంలో తర్వాతి పాఠ భాగంలో చెప్పబడుతుంది. దానికంటే ముందుగా ఈ భాగంలో వివిధ అవతారాలుగా జన్మించి, దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం శ్రీమద్ మహావిష్ణువు గారు వామనావతారంలో విచేసి దేవతలను రక్షించడానికి ఆ బలిచక్రవర్తిని అంతం చేసేటువంటి నేపథ్యంలో భాగంగా మనం ఈ దానశీలం యొక్క పాఠం యొక్క నేపథ్యాన్ని గురించి తెలుసుకున్నాం. వివిధ అవతారాల గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకోగలిగినాం. అంతేకాకుండా ఈ పాఠం ద్వారా మనం ఎలాంటి సామర్థ్యాలను మనం అభివృద్ధి చేసుకోవచ్చో కూడా చెప్పుకున్నాం. అంతేకాకుండా ఈ బమ్మెర పోతన గురించి కూడా మనం తెలుసుకున్నాం. బమ్మెర పోతన నేటి జనగామ జిల్లాలో జన్మించాడని, ఈయన 15వ శతాబ్దానికి చెందినవాడని, సహజ పండితుడు అని, తర్వాత తను రచించినటువంటి రచనలను భగవంతునికి తప్ప ఇతరులకు అంకితం ఇవ్వను అనేటువంటి విషయము, పుట్టుకతోనే విద్వత్తు ఆయన సొంతమైందని, సహజ పండితుడిగా ఆయన భాసిల్లాడని తెలుసుకున్నాం. అంతేగాక ఈయన
పురాణాల్లో ఒకటైనటువంటి భాగవతాన్ని తెలుగులో రచించాడని, అంతేకాకుండా భోగిని దండకం అనేటువంటి రచనను, వీరభద్ర విజయం అనేటువంటి ఆయన ఇతర రచనల గురించి కూడా తెలుసుకోగలిగాం. ఆయన రచనా శైలిని గురించి కూడా మనం అంటే శబ్దాలంకారాల సొగసుతో పద్యాలు రాయడం ఆయన పెట్టింది పేరని, అదేవిధంగా పండిత పామర రజకంగా అంటే బాగా చదువుకున్న వాళ్ళకే కాకుండా మామూలు వ్యక్తులకు కూడా అర్థమయ్యేటువంటి శైలిలో రాయడం ఈ బమ్మెరపోతన యొక్క ప్రత్యేకత అని కూడా మనం తెలుసుకోగలిగాం. అంతేకాకుండా ఈ పాఠం ద్వారా ఈయన సహజ పండితుడు అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకున్నాం. మరి సహజ పండితుడు అంటే ఏంటో మీరు మీ తరగతిలోని విద్యార్థులతోనూ మరియు మీ ఉపాధ్యాయునితోనూ చర్చించి మిగతా విషయాలను కూడా తెలుసుకోండి. మరి ఈ దానశీలం యొక్క పాఠం యొక్క ఉద్దేశం, పాఠం యొక్క నేపథ్యం, బమ్మెరపోతన యొక్క వివరాలు, బమ్మెరపోతన యొక్క రచనా శైలి, బమ్మెరపోతన యొక్క రచనలు మీరు తెలుసుకున్నారు కదా. మరి ఈ పాఠం విన్న తర్వాత మీరు బమ్మెరపోతన గురించి సొంత మాటల్లో 5 వాక్యాలు రాయగలరా? ఒకసారి ఆలోచించండి. మరి పాఠం తరువాయి భాగాన్ని మీరు మిగతా ఎపిసోడ్లలో తెలుసుకుంటారు. ముందుగా ఇవి చేయండి. పాఠ నేపథ్యం మరియు ఉద్దేశం చెప్పండి. బమ్మెరపోతన గురించి మీరు తెలుసుకున్నటువంటి అంశాలను సొంత మాటల్లో రాయండి. సహజ పండితుడు అంటే ఏమిటో మీ తరగతి విద్యార్థులతో చర్చించండి. పిల్లలు మరియు మిగతా సమయంలో తప్పనిసరిగా ఇవి చేయండి అనేటువంటి అంశాలను మీ ముందు ఉంచాం కదా, తప్పనిసరిగా మీ తరగతిలోని మిగతా విద్యార్థులతో మరియు మీ ఉపాధ్యాయుని సహాయంతో తప్పక చర్చించండి. చర్చిస్తారు కదూ. తరువాయి భాగం దానంశీలం యొక్క పద్యాలను గురించి తరువాతి ఎపిసోడ్లో తెలుసుకుంటారు. నమస్కారం.